నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. మా అమ్మ వాళ్ళ తోటలో పనసపండు చెట్టుకి పనసపండు కట్ చేస్తున్నాను. ఈ పనసపండు అయితే టేస్ట్ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మ వాళ్ళ తోటలో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఈ సమ్మర్లో అయితే ఫ్రూట్స్ చాలా ఎక్కువ కాస్తాయి అన్నమాట. ఇదే మా అమ్మ వాళ్ళు ఇల్లు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మొక్కలు చూడండి చాలా బాగున్నాయి. అలాగే సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది, కూల్గా చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఎండలున్నా సరే ఎండ ఎక్కువ కనిపించదు, చాలా కూల్గా ఉంటుంది. అలాగే మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూడండి. చూడండి, ఇదే మా అమ్మ వాళ్ళు ఇల్లు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సమ్మర్లో అయితే చల్లగా చాలా బాగుంటుంది. అసలు ఎంత ఎండ వచ్చినా సరే ఎండ మనకి కనిపించదు, చల్లగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు గార్డెన్ చూడండి, చాలా గ్రీన్గా చాలా బాగుంది. చూడండి, సమ్మర్లో కూడా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో గార్డెన్ అయితే. ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట, చల్లగా పడుకున్నాయి. ఈ ర్యాబిట్స్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జంబోరా కాయల చెట్టు ఉంది. ఆ చెట్టు కాయలన్నీ కోసుకొచ్చి మా పిల్లలందరూ ఆ ర్యాబిట్స్కి జంబోరా కాయలు వేస్తూ ఉంటారనమాట. చూడండి, మా ఇంటి చుట్టూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మా నుయ్య ఉంది. ఈ నూతిలో నీళ్ళే మేము తాగుతామన్నమాట. ఈ నుయ్యి అయితే మా చిన్నప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి ఈ నుయ్యి ఉంటుంది. ఈ నూతిలో నీళ్ళైతే చాలా చల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే సమ్మర్ కదా, ఈ ఎండాకాలంలో వాటర్ అంతా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. వర్షాలు పడేటప్పటికి కొంచెం పైకి వస్తుంది. మా ఇంటికేసి అయితే ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, ఏదైనా అమ్ముకునే వాళ్ళు వస్తే మా నూతి దగ్గర ఆగి నూతిలో నీళ్ళు ఇమ్మని అడుగుతారనమాట. చాలా చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగినట్టే ఉంటాయి మీ నూతిలో వాటర్ అంటారు. అలాగే పనసపండు చెట్టు చూడండి ఎంత కాసిందో, అసలు గుత్తుల కింద కాసేసిందనమాట. పైన కూడా చూడండి, పైకంటూ కాయలు వచ్చేసాయి, చాలా కాయలు వచ్చాయి ఈసారి అయితే. ముందు సంవత్సరం కూడా చాలా కాయలు కాసింది, ఈ సంవత్సరం కూడా చాలా వచ్చాయి పనస పళ్ళు అయితే. ఈ పనసపండు చెట్టు అయితే మా అమ్మ పాతింది. మా ఇంటి చుట్టూ మా అమ్మ ఏమేమి ఫ్రూట్స్ చెట్లు వేసిందో అన్నీ చూపిస్తాను, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ చెట్టు చూడండి, పంపర్ మనస్కాయ చెట్టు అనమాట. ఎప్పుడు కాతూనే ఉంటుంది. మా అమ్మ వేసిన చెట్లు, ఏ ఫ్రూట్ చెట్టు అయినా సరే ఇంకా అసలు కాస్తూనే ఉంటుంది అనమాట. ఈ చెట్టు అయితే ఒక పక్క కాయలు వస్తుంది, ఒక పక్క అయితే పువ్వులు, చాలా పూత వస్తుంది అనమాట. ఒక పక్క అయితే కాయలు వచ్చాయి, చాలా ఎక్కువ కాయలు కోసేసామన్నమాట. మొన్నే కోసేసాం కాయలన్నీ. చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. మరొక పక్క అయితే మొత్తం పువ్వులు పూసేసిందనమాట. ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చెట్టు అయితే. అలాగే మా అమ్మ పాతిన పనసపండు చెట్టు చూడండి, గుత్తుల కింద కాసేసింది. మా అమ్మ ఏ ఫ్రూట్స్ చెట్టు వేసినా సరే ఇలా గుత్తుల కింద కాసేస్తుంది. ఇంకెప్పుడు అలా కాస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ పనసపళ్ళు చెట్టు అయితే సమ్మర్లోనే కాస్తుంది.
చూడండి ఎంత గుత్తుల కింద కాసేసిందో పనసపండు చెట్టు అయితే. చూడండి ఈ పనసపండు చెట్టుకైతే ఒక 2 పనసకాయలు వచ్చాయన్నమాట. ఈ పనసపండు అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ పనసపండు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది పనసపండు అయితే. అలాగే ఈ చెట్టు చూడండి జంబోరా కాయల చెట్టు, వాటర్ యాపిల్ అన్నమాట. చాలా ఎక్కువ కాయలు వచ్చాయి, చిన్న చిన్న కాయలు అన్నమాట, గుత్తుల కింద కాసేసాయి. కొన్ని అయితే పెద్దవి అయ్యాయి అన్నమాట. పెద్ద కాయలన్నీ మేము ఇలా కోసేస్తున్నాం రోజు. మా పిల్లలైతే రోజు కోసేసి మా ఇంట్లో ర్యాబిట్స్కి పెడుతూ ఉంటారన్నమాట ఈ జంబోరా కాయల్ని. ఈ వాటర్ యాపిల్ అయితే చాలా బాగున్నది, స్వీట్గా చాలా బాగున్నాయి. ఎక్కువ ముదిరితే చాలా స్వీట్గా ఉంటున్నాయి. చూడండి ఈ కాయలు అయితే చాలా ముదిరాయి అన్నమాట. చాలా టేస్టీ బాగున్నాయి ఈ జంబోరా కాయలు అయితే. అలాగే ఇటు సైడ్ కూడా సపోటా కాయల చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టు నిండా కాయలు వచ్చేసాయి, మొన్నే అన్నీ కోసేశారు. చాలా ఎక్కువ కాయలు వచ్చాయన్నమాట. ఈ సపోటా చెట్టుని కూడా మా అమ్మే పాతింది. ఇలా ఈ చుట్టూ మా ఇంటి చుట్టూ అన్ని ఫ్రూట్ చెట్లు ఉంటాయన్నమాట. ఇది చూడండి ఇంజరం, వాటర్ వెళ్తుంది అనమాట. మోటార్ వేస్తే వాటర్ వస్తుంది, ఇలా ఈ తోటలకి వెళ్తుంది అనమాట ఈ వాటర్ అంతా. అలాగే ఈ పాక చూడండి, ఈ పాకలో అయితే మా తోటలో కొబ్బరికాయలన్నీ తీసేసిన తర్వాత ఈ కొబ్బరికాయలన్నిటిని ఈ పాకలో స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఇది మా నుయ్యి అన్నమాట. ఇక్కడ ఒక బకెట్ ఉంటుంది, ఆ బకెట్తో వాటర్ తోడుకుంటారనమాట. మేమైతే మా చిన్నప్పుడు ఇలా వాటర్ తోడుకునేవాళ్ళం, ఇప్పుడైతే మోటార్ వేయించేశారు. మేమైతే మా చిన్నప్పటి నుంచి ఈ నుయ్యిలో వాటరే తాగుతాము ఎప్పుడు కూడా. మాకు తెలియనప్పటి నుంచి ఈ నుయ్యి ఉంటుందన్నమాట. ఈ నూతిలో నీళ్ళైతే చాలా చల్లగా కూల్గా ఉంటాయి. మేమైతే ఎప్పుడు బయట నుంచి వాటర్ తెచ్చుకుని తాగమన్నమాట. ఇలా మా నూతిలో నీళ్ళే తాగుతాము, చాలా కూల్గా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ వేసిన ఫ్రూట్స్ చెట్లు చూశారు కదా. మా అమ్మ వేసిన ఫ్రూట్ చెట్లు మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.